పల్లవి ప్రశాంత్. ఒక సాధారణ రైతు బిడ్డగా బిగ్ బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టి ఏకంగా టైటిల్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ గురించి మనందరికీ తెలుసు. ఎవరన్నారు అరెస్ట్? నేను అరెస్టా? ఎందుకు సార్? ఎందుకంటే నీ ఫ్యాన్స్ అక్కడ రచ్చరచ్చ చేసేస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో అందరికంటే మిన్నగా గేమ్ ప్లే చేసి ఒక సాధారణ వ్యక్తిగా విన్నర్గా నిలిచాడు. అయితే గ్రాండ్ ఫినాలే రోజు జరిగిన ఈవెంట్ తరువాత ఆయన్ను అరెస్ట్ చేయడం కంటెస్టెంట్ల కార్లపై రాళ్లదాడి చర్చకు దారితీసింది. ఆ తరువాత రైతు బిడ్డ అరెస్టు కావడం, మళ్లీ విడుదల కావడం, ఇలా అన్ని కూడా సెన్సేషన్ అయిపోయాయి. తాజాగా జబర్దస్త్ కమెడియన్లు పల్లవి ప్రశాంత్ అరెస్టు పై స్పెషల్ స్కిట్ చేశారు. ఇప్పుడే అందిన తాజా వార్త, బాబు అయితే పరారీలో అన్నాడు. అయితే ఇందులో మరో విశేషం ఏంటంటే ఆ షోకి గెస్ట్ గా శివాజీ కూడా వెళ్లి తిలకించాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్ గా ఉన్న శివాజీ బిగ్ బాస్ కు వెళ్లకంటే ముందు 90s అనే వెబ్ సిరీస్ నటించారు. అంకుల్ అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక ఈ వెబ్ సిరీస్ విడుదల కావడం, సూపర్ డూపర్ హిట్ అవడం, సక్సెస్ పార్టీలు చేసుకుంటున్నారు మిగిలిన వారంతా. ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు శివాజీ. తాజాగా ఈ వెబ్ సిరీస్ లో తన పిల్లలు నటించిన 3 చైల్డ్ ఆర్టిస్ట్ తో కలిసి శివాజీ జబర్దస్త్ షోకి వెళ్ళాడు. ఇందులో భాగంగా ఆ షోకి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ముఖ్యంగా ప్రోమో మొదట్లోనే శివాజీ తన పిల్లలతో సహా స్టేజ్ మీదకి రాగా టిల్లు మూవీ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఫుల్ జోష్తో అంతా స్టెప్పులు వేయగా యాంకర్ రష్మి వారికి వెల్కమ్ చెప్పింది. ఈ క్రమంలోనే శివాజీ మాట్లాడుతూ తాను ప్రతి గురువారం ఈ షో చూస్తానని, తాను చాలాసేపు నవ్వుకోవడానికి ఇది మంచి ప్లాట్ఫామ్ అని తను భావిస్తున్నట్లు చెప్పాడు. ఇప్పటి వరకు తాను ఏ ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాలేదని చెప్పాడు. ఆ తరువాత జబర్దస్త్ టీం కమెడియన్లు ఒక్కొక్కరిని నవ్విస్తూ తమ స్కిట్ల గురించి వివరించాడు. ముందుగా వచ్చిన బుల్లెట్ భాస్కర్ టీం ఏఎన్ఆర్ సినిమా స్పూఫ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చి కడుబుబ్బా నవ్వించారు. ఆ తరువాత ఆటో రాంప్రసాద్ టీం సలార్ సినిమా కాన్సెప్ట్ తో వచ్చి నవ్వించే ప్రయత్నం చేశాడు. చివర్లో ఇమాన్యుయల్ టీం వచ్చింది. అయితే వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ఏ సినిమా కాదు, రియల్ లైఫ్ లో జరిగిన స్టోరీ. అది కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన తీరుతో ఫినాలే రోజు రాత్రి జరిగిన సంఘటన ఆధారంగా కామెడీ చేసేందుకు వచ్చారు. రైతు బిడ్డగా బాబును చూపించారు. బాబు అభిమానులు అంతా అతడికి గ్రాండ్ వెల్కమ్ చెప్పినట్లు చూపించి ఆ తరువాత కారులో వెళ్తుండగా పోలీసులు వెళ్లిపోండి సార్ అని చెప్పడం చూపించారు. ఆగండి సార్, ఎందుకు వెళ్లాలంటూ ప్రశాంత్ అడిగిన సీన్ ను బాబు రీక్రియేట్ చేశాడు. ఆ తరువాత యువర్ అండర్ అరెస్ట్ అని పోలీస్ చెప్పడం, నీ ఫ్యాన్స్ అంతా అక్కడ రచ్చరచ్చ చేస్తున్నారు అని చెప్పారు. ఆ తరువాత అతడు టాయిలెట్ కు పోతుండగా ఓ రిపోర్టర్ పారిపోయిన బాబు అని చెబుతుంది. వెంటనే అతడు వచ్చి నేను పారిపోలేదు, టాయిలెట్ కి వెళ్లానంటూ నవ్వించాడు. ఇదంతా చూస్తున్న శివాజీ ముందుగా ముఖం మార్చుకుని కూర్చున్నాడు. మూతికి చెయ్యడ్డు పెట్టుకుని చాలా ఆగ్రహంగా చూశాడు. కానీ స్కిట్ అయిపోయాక మాత్రం చివర్లో నవ్వుతున్నాడు. అసలు ఈ వారం అంటే జనవరి 26వ తేదీ వచ్చే పూర్తి ఎపిసోడ్ చూస్తే తప్ప ఎలా రియాక్ట్ అయ్యారనేది ఒక క్లారిటీ రాదు.